అలాగున దేవునికి అప్పగించుకోవాలి. మళ్ళీ చెబుతున్నాను, అప్పగించుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఆయన ఏది చెబితే అది నీవు నేను చేయటం. ఆయన ఏది చెబితే అది విని నీ జీవితంలో, నా జీవితంలో దాన్ని ఫాలో అవ్వటం అనమాట. దావీదు చేసిన మొదటి క్రియ నేను మళ్ళీ చెప్పగలను, దేవునికి ప్రార్థించటం, దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళటం. అది మొదటిది చేశాడు. అయితే రెండవది ఏం చేశాడు అంటే, నేను మళ్ళీ చెబుతున్నాను, మొదటిది ప్రార్థించటము, దేవుని మీద ఆధారపడటం, వాక్యం మీద ఆధారపడటం అయితే, రెండవది ముందు ఆధారపడిన ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి గుడ్డిగా నమ్మాడు. నమ్మకం, ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటిది రెండో మాట? నమ్మకం. మీకు ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత ఈ మాటలు గుర్తుండాలి. మొదటిది దేవునికి ప్రతిదీ సమర్పించుకున్నాడంటే దేవుని మీద ఆధారపడటం, దేవునికి ప్రతిదీ సబ్మిట్ చేసుకోవడం. ఎప్పుడు సబ్మిట్ చేసుకుంటాను తెలుసా? నమ్మకం ఉన్నప్పుడు. అందుకే దావీదు ఆ 2 అధ్యాయాల మాట వాడతాడు చూడండి. 25 అధ్యాయానికి రండి ఒకసారి. 2వ వచనం ఎమ్మటే చూడండి. మొదటి వచనంలో ఏమన్నాడు చూడండి. యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచున్నాను. నమ్మిక ఉంది కాబట్టే నీకు నా ఆత్మను అప్పగించుకున్నాను. మీకు అర్థమవుతుందా? నన్ను బాగు చేయగలడు, నాకు సహాయం చేయగలడు అని దావీదు నమ్మాడు కాబట్టే దేవుడికి ఏం చేశాడు? ఆయన అప్పగించుకున్నాడు. నేను మళ్ళీ చెబుతాను, మీరు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే, వాక్యం దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే, ప్రార్థన దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే, ఇది నన్ను బాగు చేస్తుంది, ఇది నన్ను ఆనందపరుస్తుంది అనే ఉద్దేశంతో మీరు ఇక్కడికి వెళ్ళకపోతే, అటువంటి నమ్మకంతో మీరు వెళ్ళకపోతే, మీరు కంపల్సరీ చెప్పగలను, మీరు మళ్ళీ ఆనందాన్ని పొందుకోలేరు. ఈ వాక్యాన్ని గుడ్డిగా నమ్మాలంతే. ఇందులో చెప్పింది నిజమంతే. భక్తిహీనులు బాగా వర్ధిల్లుతున్నారంటే వర్ధిల్లుతున్నారు. ఇందాక వాక్య పఠనం చేశాంగా. కానీ వాళ్ళు దూరం వెళ్ళి చూస్తే ఏం లేదంట, కనపడట్లేదంట. వాళ్ళు కనపడరు. కానీ దావీదు బాగా చెప్పిన మాట ఏంటంటే, మొత్తానికి భక్తులు నిర్మూలమైపోతారని క్లోజ్ చేస్తాడు ఆ కీర్తనలు. అవునా కదా? చదువుతున్నప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకు అర్థమైపోతుంటుంది. అంతము మాట్లాడుతున్నాడు, మీరేమో ప్రజెంట్ మాత్రమే చూస్తున్నారు. శ్రమలలో, వేదనలో ఆయనకి సబ్మిట్ చేసుకోవడం, ఆయన వాక్యానికి సబ్మిట్ చేసుకోవడం. ఆయన ఏం చెప్పాడు అదే చేయాలి మనం. ముందుకెళ్ళిన తర్వాత ఆ మాట మీకు చెబుతాను నేను. నీ నిర్దోషత్వాన్ని, నీ యథార్థతను విడిచిపెట్టకూడదు ఇందులో. అదే నమ్మకం. అందుకే ఇంకో మాట కూడా అంటారు చూడండి. 26వ అధ్యాయానికి రండి. ఏమీయూ సందేహింపకుండా. ఇక్కడ ఇంకో మాట యాడ్ చేశాడు. అసలు నాకు సందేహం ఏమాత్రం లేదు. మళ్ళీ అమ్మో ఆయన దగ్గరికి వెళ్తే పని అయిద్దో లేదో, ప్రార్థన చేస్తే జరుగుతుంటావా, ఈ వాక్యం అంతా నిజమేనంటావా? అర్థమవుతుందా మీకు? సందేహం. వాక్యాలు అలా ఉంటేలే నీ జీవితంలో ఏం జరగవు. చాలామందిని అడగండి, దేవుడు అలాగే చెప్తాడండి, నీ జీవితంలో అలా ఉంటుందేంటి? మీకు అర్థమవటం లేదు. ఇదే నిజ జీవితం. సందేహం ఉండకూడదు. 26వ అధ్యాయము మొదటి వచనం 2వ మాట మనం చదివింది. అస్సలు సందేహపడకూడదు ప్రియమైన దేవుని పిల్లరా. నేను గుడ్డిగా నమ్మాల్సిందే తెలుసా? నేను దేవుని దగ్గరికి వెళితే, నేను వాక్యం దగ్గరికి వెళితే, నేను మోకాళ్ళేసి దేవునికి ప్రార్థన చేసి నా సమస్త ఆలోచనల్ని, నా సమస్త దృష్టిని, నా ఆత్మని దేవునికి అప్పగించుకొని ఆయన వాక్యంలో ఏం చెప్పాడో దాన్ని కానీ నేను చేయగలిగితే, నేను అంటున్నాను, నేను నమ్ముతున్నాను ఆయన నన్ను రక్షించగలడానికి సామర్థ్యుడు అని. ఆయనకి సందేహం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. దావీదుకి ఇసుమంత కూడా సందేహం లేదు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను. మొదటి వచనం చదవండి. 27వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నేను యథార్థవంతుడుగా ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. తర్వాత 2వ వచనం చూడండి. యెహోవా అవసరమైతే నన్ను పరిశీలించుకో, నన్ను పరీక్షించుకో. ఎంత భయంకరమైన మాటలు మీరు చూడండి. యెహోవాతో దావీదు సవాల్ చేసే మాటలు. ఆయనకు బాగా తెలుసు, నీతిమంతులను విడిచిపెట్టవు. పైన వచనాలు చదివితే మీకు అర్థమైద్ది. నీతిమంతులను, యథార్థవంతులను నువ్వు విడిచిపెట్టవు. 21వ వచనం చదవండి. 25వ అధ్యాయము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను. ఆయనకు దావీదుకు బాగా తెలిసిన స్థితి ఏంటంటే,
నేను యథార్థవంతుడుగా, నేను సత్యవంతుడుగా, నేను నిర్దోషిగా, నీ దృష్టికి నేను పాపం చేయనివాడిగా ఉంటే నువ్వు ససేమేరా నన్ను విడిచిపెట్టవు. ఎందుకంటే శ్రమల్లోనే యథార్థత విడిచిపెట్టే స్థితి వస్తుంది, శ్రమల్లోనే పాపంలో పడే స్థితి వస్తుంది. అంతేనే కదా, శ్రమ వస్తేనే కదా పాపం చేసేది. శ్రమ రాకపోతే ఎందుకు పాపం చేస్తాం చెప్పండి? అంతేనే కదా. ఒక 2 లక్షలు అవసరం వచ్చింది, శ్రమ వచ్చింది, అప్పుడు ఇంకొకరిని మోసం చేయడానికి ఆలోచిస్తాం. నీకు అసలు ఏమీ శ్రమ రాలేదు, ఇంకొకరిని మోసం చేయడానికి ఆలోచిస్తావా? దావీదు, మళ్ళీ చెబుతున్నాను, ఆయన సబ్మిట్ చేసుకున్నాడు దేవునికి. రెండవది ఎలా సబ్మిట్ చేసుకున్నాడంటే పూర్తిగా నమ్మేశాడు, విశ్వసించేశాడు. ఎందుకు విశ్వసించాడు చెప్పనా? ఆయనకు ఒక ధీమా ఉంది, నేను సరిగ్గా ఉన్నాను, నేను నీతిగా ఉన్నాను. దేవుడు ఎటువంటి వాడంట? న్యాయము తీర్పు తీర్చేవాడు. అందుకే ఆ మాట వాడాడు 27వ అధ్యాయం 1వ వచనంలో. ఏమన్నాడు తెలుసా? నేను యథార్థంగా ఉన్నాను, నాకు తీర్పు తీర్చే తొందరగా. మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పగలుగుతున్నాను నాకు తెలియదులే, కానీ నా ఫీలింగ్స్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, నా ఉద్దేశాలు మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అక్కడక్కడ చూపిస్తున్నానని మీరు బిక్కమొక్కలు వేయాల్సిన అవసరం లేదు. నేను ఒక పాయింట్ తీసుకుంటున్నాను కాబట్టి ఆ పాయింట్ మీద అన్నీ చూపిస్తున్నాను. దావీదుకి దేవునికి సబ్మిట్ చేసుకునే స్థితి ఉంది. దేవుడు ఏది చెప్తే అది చేసేద్దామనే ఆలోచన ఉంది. నీ వాక్యం ఏం చెప్తే అది నేను చేసేస్తానయ్యా పక్క. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు దేవుని నమ్మితే చక్కగా కాపాడుతాడు అని. ఆయన విశ్వసిస్తే చక్కగా కాపాడుతాడని, సందేహింపకుండా నమ్మితే ఆయన చక్కగా కాపాడుతాడు అని. ఇంకోటి ఏంటి తెలుసా? ఎప్పుడు కాపాడుతాడు అంటే నేను చక్కగా ఉన్నప్పుడు అని. అందుకే రంకిలేస్తున్నాడు, ఇదిగో నాకు త్వరగా తీర్పు తెచ్చేయి, నేను యథార్థంగా బతికాగా, నాకు త్వరగా తీర్పు తెచ్చేయి. కావాలంటే ఇదిగో నేను మళ్ళీ చెప్తున్నాను, నీ మీద ఎటువంటి సందేహం లేకుండా నేను నమ్మిక ఉంచా. కావాలంటే నన్ను పరిశీలించుకో, నన్ను పరీక్షించుకో. ఇంకా చూడండి ఎంత మంచి మాటలు ఉంటారు ఆ మాటలు. 2వ వచనము, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పలికి మారిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. అది ఆయన ధీమా. మీకు జ్ఞాపకం రావాల్సిన విషయం ఏంటి చెప్పనా? దేవుని మీద నమ్మిక ఉంచినప్పుడు కష్టాల్లో, శ్రమల్లో దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయనకి సబ్మిట్ చేసుకోవాలి, ఆయన చెప్పిందే చేయాలి, నమ్మాలా ఆయన్ని. కానీ నమ్మిన నీవు పాపంలో మాత్రం పడకూడదు, సత్యానికి భిన్నంగా మాత్రం ఎప్పుడు చేయకూడదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎంత పెద్ద శ్రమ రాని, ఎంత పెద్ద వేదన రాని, ఎంత పెద్ద ఎక్కట్టు రాని, నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి, ఆయన విశ్వసించాలి, సందేహింపకూడదు. ఆయన కంపల్సరీగా కాపాడుతాడు అని ఆయనకు ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి. నీ దృష్టి, నీ ఆత్మ ఆయన మీదే పెట్టుకోవాలి. కానీ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే నేను మాత్రము శోధనలో పడిపోకూడదు, నేను మాత్రము ఆయన సత్యము నుండి విడిపోకూడదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనందరం శ్రమ వచ్చినప్పుడు పడిపోతాం పాపంలో, మనందరం ఇబ్బంది వచ్చినప్పుడు పడిపోతాం పాపంలో. అయితే అటువంటి వారికి దేవుడు సహాయం చేయడు. అయితే నేను మళ్ళీ అంటాను, బతకాలని ఆశ ఉంటే ఆయన సహాయం చేస్తాడు. మాటికి అలవాటయ్యే పాపాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకసారి పడిపోయాం, 2 సార్లు పడిపోయాం, అలాన్ని నీకు సహాయం చేయడానికి దేవుడి ఉద్దేశం కాదు, సహాయం చేస్తాడు. దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఎంత చక్కని మాటలు ఉంటాయి చూడండి, మీకు చూపిస్తాను. 25వ అధ్యాయంకి రండి ఒకసారి, ఎలా ప్రార్థన చేస్తున్నాడో. 6వ వచనం చూడండి. యెహోవా నీ కరుణాతిశయమును జ్ఞాపకము చేసుకొనుము. 25వ అధ్యాయం 26వ వచనము. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. ప్రార్థనలు అడుగుతున్నాడు, నీ కృపాతిశయాలు, నీ కరుణాతిశయాలు, వాటిని జ్ఞాపకం చేసుకోదేవా? మరి ఏం జ్ఞాపకం చేసుకోవద్దు? కింద అంటున్నాడు చూడండి, నా బాల్యపు పాపములు మాత్రము, నా అతిక్రమములు మాత్రము జ్ఞాపకం చేసుకో మాకు. ఎంత చక్కని ప్రార్థన చూసారా? దేవుడికి జ్ఞాపకం తెప్పిస్తున్నాడు. ఏమని తెలుసా? నువ్వు ఎంత కృపగలడో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో.
నువ్వెంత కనికరం కలిగి ఉన్నాడు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. కింద ఒక మాట అన్నాడు, అవి ఇప్పుడు వచ్చినవేం కాదు, తరతరాల నుండి నీకు ఉన్నాయంట. ఆయన మాట కూడా చూసారా? 6వ వచనం మళ్ళీ చదవండి కావాలంటే. యెహోవా నీ కరుణాతిశయములు ఏం చేయాలి నువ్వు? జ్ఞాపకం చేసుకో. నీ కృపాతిశయములు ఏం చేయాలి నువ్వు? జ్ఞాపకం చేసుకో. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. ప్రార్థనలో ఆయన తత్వము చూడండి. దయచేసి నా పాపాలను జ్ఞాపకం తెచ్చుకోమాకు, కానీ నీ కృపని, నీ కనికిరాన్ని, నీ దయని జ్ఞాపకం తెచ్చుకో. ఈ విధంగా మనం దేవుని చేరాలి. ఒక బాధలో, ఒక ఇబ్బందిలో, ఒక ఇరుకులో ఈ విధమైన ప్రార్థనలు చేరాలి, ఈ విధమైన ప్రార్థనలు చేయాలి, ఈ విధంగా దేవుణ్ణి చేరాలి. ఈ విధమైన నమ్మకాన్ని మనము దేవునిలో ఉంచగలగాలి. ప్రియమైన దేవుని పిల్లారా, నా పాపంలో మాత్రం నువ్వు జ్ఞాపకం తెచ్చుకోమాకయ్యా, నా పాపంలో మాత్రం నువ్వు జ్ఞాపకం తెచ్చుకోమాకయ్యా అని చెప్పి అక్కడ ఒక మంచి మాట వాడతాడు చూడండి. ఎనిమిదో వచనము 2వ మాట. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. పాపులను నేను తోసేస్తాడన్నది నా ఉద్దేశం కాదు. నేను ఎందుకు ఈ మాట చూపించానంటే, మీకు ఒకసారి పాపం, 2 సార్లు పాపంలో పడిపోతే దేవుడు తోసేస్తాడని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే, ఇదిగో నిర్దోషంగా, సత్యంగా, సాంగత్యం చేయకుండా దుష్టులతో చక్కగా ఉన్నప్పుడే దేవుడు సహాయం చేస్తాడని మాట అన్నాను కదా. అలానే దేవుడు వాళ్ళకే సహాయం చేస్తాడని ఉద్దేశం కాదు. పాపుల మీద కూడా జాలి చూపించేంత కృప కలిగినాడు ఆయన. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, దావీదు ప్రార్థనలు ఎలా ఉందంటే, ఆయన పాపాలను ఒప్పుకునే విధంగా ప్రార్థన ఉంది. అందుకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చెప్తున్నాడు. 3వ విషయం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, తెలుసా? పాపాలు ఒప్పుకునే స్థితి ఉండాలి మనలో. అందుకే కింద అంటాడు చూడండి, 18వ వచనము. నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము. తర్వాత ఇంకొక మాట కూడా అంటారు చూడండి, 11వ వచనము. యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. మొదటిది దేవుని మీద ఆధారపడాలి, ఆయన ప్రార్థించాలి, ఆయన వాక్యానికి లోబడాలని చెప్పాయి కదా. రెండవది సందేహింపకుండా ఆయన్ని నమ్మాలని చెప్పా కదా. నమ్మిన నీవు, సబ్మిట్ చేసుకున్న నీవు, మూడోది ఏం కలిగి ఉండాలంటే, నీ పాపాల ఎడల పశ్చాత్తాపం కలిగి ఉండాలి. దావీదు అంటున్నాడు, ఏకంగా బాల్య పాపాలను జ్ఞాపకం తెచ్చుకో అంటున్నాడు. వాటిని కూడా క్షమించమని అడుగుతున్నాడు. నిజంగా మళ్ళీ చెబుతున్నాను, మన ప్రార్థనలో మన పాపాలను ఒప్పుకునే, లేకపోతే మన పాపాలు జ్ఞాపకం తెచ్చుకొని మరి పశ్చాత్తాపడే స్థితి లేనప్పుడు దేవుడు లక్ష్య పెట్టడు. నేను అందుకే చెప్పాను కదా, పరిసేయుడు జ్ఞానవంతుడు, పరిసేయుడు మంచి దశంభాగంలో అన్నీ ఇచ్చేవాడు. కానీ ఎవరు ప్రార్థన ఆలకించాడంట? పాపుల మనవి ఆలకించాడంట. సుంకరి ప్రార్థన ఆలకించాడంట. ఎందుకు అంటే, పాపుల మనవి ఆలకించాడంటే అర్థం ఏంటంటే, పాపం చేస్తూ ఇక అలవాటైపోయి ప్రార్థిస్తేండో, కానీ పాపం అయ్యా నేను చేశాను, తప్పు అయిపోయింది, ఏదో తెలియక పడిపోయాను, ఒక శ్రమలో, ఒక శోధనలో పడిపోయాను, ఒక ఇబ్బందిలో పడిపోయాను, నన్ను క్షమించయ్యా, నేను మళ్ళీ ఆ పాపంలో పడనంటే ఆ పాపి ప్రార్థన అయితే వింటాడు. దేవుని దగ్గరికి చేరావు కదా, దేవుడు నీకు సహాయం చేస్తాడని నమ్మావు కదా, సందేహింపకుండా విశ్వసించావు కదా. అయితే మూడోది ఏముండాలి అంటే, నీ పాపాలు దేవుని దగ్గర కప్పుకోకుండా ఒప్పుకొని పశ్చాత్తాపడే గుణం ఉండగలిగితే, అలా ఉండి తర్వాత నువ్వు నిర్దోషంగా బతకగలిగితే, తర్వాత నువ్వు నీతిగా బతకగలిగితే, తర్వాత దేవా ఇప్పటి నుండి నన్ను పరిశీలించుకో, నన్ను పరిశోధించుకో, నా అంతరంద్రియాల దగ్గరికి వచ్చి చూసుకో, ఏమన్నా పాపం కనబడితే అప్పుడు అడుగు అని అనగలిగితే దేవుడు ఏం చేస్తాడంటే తెలుసా? సహాయం చేస్తాడంట. ప్రియమైన దేవుని పిల్లారా, ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు. కాబట్టి అటువంటి స్థితి ఉండగలగాలి. 4వది గొప్ప స్థితి ఏంటి తెలుసా? దావీదు దగ్గర ఆ మాట చూపిస్తాను చూడండి, 25వ అధ్యాయానికి వద్దాం. 4వ స్థితి, 4వ వచనము, 25వ అధ్యాయము 4వ వచనము. యెహోవా
25వ అధ్యాయము 4వ వచనము. యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నాకు నేర్పించు అని అడగగలిగే మనసు నీకు నాకు ఉండాలి. నీ త్రోవలు నాకు నేర్పించు, నీ నడతలు నాకు నేర్పించు, నీ మార్గాలు నాకు తెలియచేయి. అలాగే 27వ అధ్యాయంలో కూడా అడుగుతాడు చూడండి ఆయన. 11వ వచనము, 27వ అధ్యాయం 11వ వచనము. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము. ఈ ఆశ లేనప్పుడు నేను మళ్ళీ చెబుతున్నాను, దేవుడి దగ్గర నుండి నీవు నేను ఏమి పొందుకోలేం. దేవుడి దగ్గరికి వచ్చి, ఆయన వాక్యం దగ్గరికి వచ్చి, ఆయన పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చి, అయ్యా నాకు నీ మార్గాలను తెలియచేయి, నీ త్రోవలను నాకు తెలియచేయి, నీ ఉపదేశాన్ని అనుసరించి నడవటం నాకు నేర్పించు. కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు అసలు దేవుడు ఏం చెప్పాడా అని ఎవరు కూడా దేవుణ్ణి అడగటానికి ఏమి లేదు. చాలామంది చాలా బాధ వేస్తూ ఉంటుంది. కష్టాల్లో, బాధలో మనము ప్రార్థనల కోసం వెంపర్లాడతాం కానీ, పాస్టర్ల కోసం వెంపర్లాడతాం కానీ, మంచి భక్తిపరుడైన విశ్వాసం ఎక్కడున్నాడో వెంపర్లాడతాం కానీ, వాళ్ళకి మాత్రమే ఆయన దేవుడా? నీకు నాకు దేవుడు కదా? వాళ్ళకు మాత్రమే తండ్రా? నీకు నాకు తండ్రి కాదా? లేకపోతే దేవుడు ఏమైనా పక్షపాత? నీ ప్రార్థన వినకుండా వాళ్ళ ప్రార్థన వినడానికి? దాని అర్థం నేను దేవుని పక్షపాతిని చేశాం. నీ హృదయాన్ని కుమ్మరించుకోవాలనే ఆలోచన నీకు నాకు రావాలి. నా ఆత్మని, నా దృష్టిని మొత్తాన్ని దేవునికి అప్పగించుకోవాలని ఆలోచన రావాలి. ఆయన పాదాల దగ్గర పడి ఏడుద్దామనే ఆలోచన రావాలి. ఆయన పాదాల దగ్గర పడి ఏడ్చి అయ్యా నీ త్రోవలు నాకు నేర్పించమని అడగగలిగితే, ఆయన నమ్మి ప్రశాంతంగా నేను బ్రతకగలిగితే, నిర్దోషంగా పాపం చేయకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను విడిచిపెట్టడు అనే ఆలోచన నీకు నాకు రాగలగాలి. అడగాలి దేవుణ్ణి, నీ మార్గాలు నాకు నేర్పించయ్యా. చదవాలి వాక్యాన్ని దివారాత్రాలు ఆయన మార్గాలు నేర్చుకోవడానికి. ఆధారపడమంటే ఏమనుకుంటున్నారు? ఒక గంట లేట్ చేసి వచ్చేద్దాం అనుకుంటున్నారా? దేవుని మీద ఆధారపడడం అంటే ఏమనుకుంటున్నారు? సన్నిధానంలోకి వచ్చి కన్నీరుగా ఏడ్చేయడం కాదు. దేవుని మీద ఆధారపడడం అంటే కన్నబిన్న కల్లా ప్రార్థన రిక్వెస్ట్లు చెప్పడం కాదు. ఆయన తప్పు అనట్లేదు, వాటిని నేను గొప్ప చేసి చెప్పాను మీకు. ఆధారపడటం అంటే అది కాదు ప్రియమైన దేవుని పిల్లరా. ఆయన నీకు తండ్రే, నాకు తండ్రే. నీ మార్గాలు నాకు తెలియజేయ, నీ వాక్యాన్ని నేను పఠిస్తాను రాత్రింబగళ్ళు. తెలియచేయి ఈ బాధ నుండి ఎలాగ నేను బయటపడాలో, లేకపోతే ఈ బాధను ఎలాగో నేను ఓర్చుకోవాలో. మనం ప్రార్థించాలి అంట, బాధను తీసేయమని కాదు, బాధను భరించడం నేర్పించమని. క్రైస్తవులు ఏమని ప్రార్థన చేయాలంటే తెలుసా? కీర్తనకారుడు నేర్పించిన ప్రార్థన. బాధను తీసివేయని ప్రార్థించకూడదంట, బాధను భరించడం నేర్పించాలంట. యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన మర్చిపోయారా? అయ్యా వాళ్ళు శోధనలో పడకుండానట్లు చేయనడు తప్ప శోధన తీసేయమని చెప్పలే. ప్రారంభ స్థితి, ప్రారంభ ప్రార్థన ఫస్ట్లో వచ్చి అయ్యా మాకు ప్రార్థన నేర్పించానంటే అప్పుడు నేర్పించాడు, అయ్యా వీళ్ళ శోధనలో పడకుండా చూడు అని. వెళ్ళిపోయేటప్పుడు బాగా 3.5 సంవత్సరాలు వాక్యం నేర్పించి సత్యమందు ప్రతిష్ఠించిన తర్వాత ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? అయ్యా వాళ్ళకి శోధనలో దరి రాకుండా చెయ్యి అని చెప్పలేదు. ఏమన్నాడు? శోధనలో పడకుండానట్లు. మెచ్యూరిటీ లెవెల్ అనమాట. మెచ్యూరిటీ లెవెల్. మనము బాధలు తప్పించుకోవడానికి విషయం కాదు. ఈ బాధలో నా దృష్టి ఎక్కడైనా మనుషుల మీదకి వెళ్ళిపోద్దేమో, నా దృష్టి ఎక్కడైనా ఆ ధనం మీదకి వెళ్ళిపోద్దేమో, దయచేసి నా దృష్టిని, నా ఆత్మని నీకు అప్పగించుకునేలా చేయి దావీదులాగా. ఈ బాధల్లో ఎక్కడ నీ మార్గాలు నాకు తెలిపయ్యా అని అడగడం మర్చిపోతానేమో. వాక్యంలో పడి మంచి విశ్వాసుల దగ్గర, మంచి సేవకుల దగ్గర నీ మార్గాలు తెలుసుకోవడానికి నేను మగ్గు చూపనేమో. నాకు సహాయం చెయ్యయ్యా, ఎక్కడైనా సందేహం వస్తుందేమో నీ మీద, అలా లేకుండా నాకు సహాయం చెయ్యయ్యా అని అడుక్కోగలగాలి ప్రియమైన దేవుని పిల్లారా. నిజంగా అడుక్కోగలగాలి. లేకపోతే మనం నిజంగా శోధనలో పడిపోతాం. శోధనలో పడిపోతాం. మనము పాపం చేయకుండా ఉండగలగాలి. చివరిగా ఏమంటాడు తెలుసా? కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకోవాలి.
అందుకే ఆయన అన్నాడు, దావీదు దినమల్లా కనిపెట్టాడంట ఆ ప్రార్థనలో. 25 అధ్యాయము, నీవే నా రక్షణకర్తమైన దేవుడు. 5వ వచనము, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఎప్పుడల్లంట? దినమెల్లా కనిపెట్టాలి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని కొరకు. ఆయన సమాధానం వచ్చేంత వరకు, ఆయన మనకి వాక్యంతో మాట్లాడేంత వరకు. ఇంకొక మాట కూడా అంటాడు చూడండి 27వ వచనంలో, అక్కడ కూడా కనిపెట్టామంటాడు చూడండి. 14వ వచనము, యెహోవా కొరకు, 27వ అధ్యాయము 14వ వచనము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఏంటంట? యెహోవా కొరకు ఏం చేయాలంట? అది ప్రియమైన దేవుని పిల్లారా, యెహోవా కొరకు ఏం చేయాలి? మనం కనిపెట్టుకొని ఉండాలి. ఎవరికైనా బోరు కొడుతుందా? బేసిక్గా నాకే సమయం అయింది, మీకు కాదు. కానీ దీన్ని 2 పాటలు చేయడం నాకు ఇష్టం లేదు. పని చెప్తాను, కానీ మీరు ఈ 3 అధ్యాయాలు చదువుకోండి. మొదటి విషయము, దేవుని మీద దృష్టి ఉంచాలి, దేవునికి సర్వం అప్పగించాలి, నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. తర్వాత పాపాలను ఒప్పుకునే స్థితి ఉండాలి. తర్వాత కనిపెట్టుకుని ఉండాలి. ఆయన సహాయం చేసేంతవరకు, కనిపెట్టుకుని ఉండాలి. దినమెల్లా కనిపెట్టుకున్నాడంట ఆయన. కంపల్సరీ కాపాడతాడంట. చివరి వాగ్దానం మీకు చెప్తాను. అలా దినమెల్లా నువ్వు కాపాడగలిగితే, నువ్వు కనిపెట్టుకోగలిగితే, దేవుడు ఏం చేస్తాడంటే నన్ను కాపాడుతానన్నాడు. దావీదు ఏమంటాడు చూడండి, 27వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎంత చక్కని మాట చెప్తున్నాడు చూడండి. యెహోవా నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు, నేనెవడికి భయపడతాను చెప్పండి? దేవుడు నా వెనకున్నాడు, నేను ఇంకెవరికి భయపడాలి? అర్థమవుతుందా మీకు? ఆ ధైర్యం సంపాదిస్తావు నువ్వు, నేను దేవుని దగ్గర ఏడిస్తే. దేవునికి దృష్టికి నువ్వు అప్పగించుకొని, నిజంగా నువ్వు ఆయన యందు నమ్మకం ఉంచి, నీ పాపాలు ఒప్పుకొని, పాపం నుండి విడుదల పొంది చక్కగా యథార్థవంతుడిగా, నిర్దోషవంతుడిగా, పాపం చేయకుండా బ్రతకగలిగి, కనిపెట్టుకొని ఉండగలిగితే కొన్ని రోజులు ఎంబటి నీకు వచ్చేదేంటి తెలుసా? నేను ఎవరికి భయపడను. ఎందుకంటే నా రక్షణకర్త నన్ను కాపాడుతాడు. తర్వాత కింద మాట ఇంకా భయంకరమైన మాట చూడండి. యెహోవా ఎటువంటి వాడంట? నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నేను ఎవరికి వెరుతున్నట్టు అర్థం ఏంటి తెలుసా? ఇంకెవరికి భయపడాలి నేను? అది దాని అర్థం. ఏంటంట? యెహోవా నాకు ప్రాణదుర్గము. ప్రాణదుర్గం అంటే కోట. అంటే నా ప్రాణానికి శుభ్రంగా కోట కట్టేశాడు దేవుడు. ఇక ఎంత పెద్ద బలాఢ్యుడు వస్తే నేను ఎందుకు భయపడాలి చెప్పండి? ఎందుకు వెరుతున్నా అంటే, ఇక ఎవరికి భయపడాలి నేను? ఎంత ధీమా వస్తుంది తెలుసా దేవుని మీద మీరు ఆనుకోగలిగితే? ఆ ధీమాని మనం పొందుకోగలగాలి ప్రియమైన దేవుని పిల్లారా. దేవుని మీద నేను ఆనుకోగలిగితే ఆ ధీమా వస్తుంది మనకి. ఎవరికయ్యా నేను భయపడేది? ఆడెంత పెద్దోడైనా నేను భయపడను. దావీదు ధీమా అది. అంత గొప్ప దేవుడు ప్రియమైన దేవుని పిల్లారా దేవుడు. ఇంకా మీరు చదువుకున్న తర్వాత అర్థమవుతుంది ఆ 3 అధ్యాయాల నుండి. అస్సలు భయపడ్డ దేనికి? ఎందుకంటే ఆయనకు తెలుసు. ఏం తెలుసా? తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా నీవు నన్ను మాత్రం ఏం చేస్తావు? ప్రేమిస్తావు. అందుకే అక్కడ మాట ఉంటుంది చూడండి, 27వ అధ్యాయంలో 10వ వచనము, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను మాత్రము చేరదీయును. కాబట్టి ఆయన ఏమంటాడంటే, యెహోవా నన్ను చేరదీస్తాడు కాబట్టి, యెహోవా నన్ను కాపాడుతాడు కాబట్టి, చివరిగా ఆయన ఫైనల్గా చెప్పే మాట ఏంటి తెలుసా? ఇదిగో ఆయన కోసం కనిపెట్టుకొని ఉండండి. 27వ అధ్యాయము 13వ వచనం నుండి చూడండి. సజీవుల దేశమున నేను యెహోవా దయ పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల అమ్మో నేనేమైపోతానో, దేవుడు నాకు సహాయం చేస్తాడనే ధీమా నా దగ్గర లేకపోతే నేనేమైపోతాను? ఈ పాటికి ఎప్పుడు చచ్చిపోయేవాడిని. అది ఆయన బాధ. నా వెనక యెహోవా ఉన్నాడని ధీమా అంట ఆయనకి. దేవుడు నా వెనక ఉన్నాడు, ఆయన వాక్యం నా వెనక ఉంది. ఇదిగో ఆకాశము భూమి గతించిపోద్దేమో, కానీ ఈ వాక్యంలో రాయబడిన మాట ఉందే, ఏమవుతుందంటే తెలుసా? సున్నైనా ఈవెన్ ఒక ఒత్తు పొల్లైనా సరే కూడా పోదంట. ఇది సత్యం ప్రియమైన దేవుని పిల్లారా. కాకపోతే కొంచెం నువ్వు ఓపిక చేసుకొని కనిపెట్టగలిగితే చివరికి నువ్వు చూస్తావు.
నువ్వు చూస్తావు. దావీదు అదే అంటున్నాడు, నేను కనిపెట్టుకొని ఉన్నాను కదా. ఒకవేళ దేవుడు ఉన్నాడు అనే ధీమ నాకు లేకపోతే నేను ఎప్పుడో పడిపోయేవాడిని. దేవుడు ఉన్నాడనే ధీమ లేకపోతే నేను ఎప్పుడో పడిపోయేవాడిని. అందుకే ఇంకా ఏమంటున్నాడు చూడండి, కిందకి వెళ్దాం. అందుకు మీరేం చేయాలి? ఇప్పుడు 14 వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని. 27 అధ్యాయం 14 వచనము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఎంత మాట చెప్తున్నాడు చూసారా? ధైర్యంగా ఉండండి, ఏం భయపడమాకండి. ఎందుకు భయపడ్డాం? మీరు దేవునికి పూర్తిగా అప్పగించుకొని, ఆయన వాక్యానికి అప్పగించుకొని, ఆయన యందు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంచి, మీ పాపాలను క్షమించమని అడిగి మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్లకుండా మీరు నిర్దోషులుగా యథార్థవంతులుగా బతుకుతూ ఆయన కొరకు కనిపెట్టుకొని కానీ బతకగలిగితే మీరు నిబ్బరమైన ధైర్యం తెచ్చుకొని చక్కగా ఉండండి. తల్లిదండ్రులను విడిచిపెడతారేమో కానీ యెహోవా విడిచిపెట్టడంట. ధైర్యం కలిగి ఉందాం, ధైర్యం కలిగి ఉందాం. ఆయన అన్న మాట ఒక 2 మాటలు, ఆదరణ మాటలు చూపించి నేను ముగించి వేస్తాను చూడండి. 14వ వచనము, 25వ అధ్యాయము 14వ వచనము, 12వ వచనము, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయనే వానికి బోధిస్తాడంట. నువ్వు నిజంగా చెప్తున్నాడు, సందేహింపకుండా విశ్వాసంగా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ శోధనలో నాకు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, నేనేం కోరుకోవాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదని కానీ ఆయన ఎడల భయము భక్తి కలిగి, అంటే పాపంలో పడకుండా ఉండి ఆయన చేరగలిగితే నువ్వేం కోరుకోవాలో కూడా ఆయన ఇస్తాడంట జ్ఞానం. ఎంత మంచి వాగ్దానం చూసారా మాట. అప్పుడప్పుడు అంటుంటారు, అయ్యా ఈ కష్టంలో ఈ శ్రమలో ఏం చేయాలో నాకు పోల్పోవట్లేదు, ఇవి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఉద్యోగానికి వెళ్ళాలో నాకు అర్థం అవ్వటం లేదు, అంతేనే కదా. అప్పుడు కూడా మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించడం జ్ఞానానికి మూలం అంటాడు సామెతల గ్రంథంలో. భయభక్తులు కలిగి ఉండటం అర్థం ఏంటి తెలుసా? చెడుతనాన్ని విసర్జించటం. ఇందాక చెప్పానే ఏ పాపం చేయకుండా ఉండటం, ఇందాక చెప్పానే పాపాలు ఒప్పుకోవడం, క్షమించమని అడుక్కోవడం. ఇలా కానీ మీరు భయభక్తులు కలిగి ఉంటే మీరేం కోరుకోవాలో కూడా ఆయనే నేర్పిస్తాడంట. ఇంకేం బాగా చెప్పండి, మనకి దేవుణ్ణి వెతకడం రాలేదు, దేవుని మీద ఆధారపడడం రాలేదు, ఆయన వాక్యం లోతుల్లోకి వెళ్ళి తొంగి చూడడం రాలేదు. అందుకే మనం భయపడిపోతుంటాం, వెంపర్లాడిపోతుంటాం. దావీదు భయపడుతున్నాడా? ఎంత పెద్దోడు అన్నాడు, నాకు భయం లేదంటున్నాడు ఆయన. నా ప్రాణానికి ఆయన కోటేశాడు, ఇంకెవడైనా నన్ను భయం చేసేది. ఆ మాట నాకు చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయా. నాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు, ఎవరు వెళ్తున్నాని. వాడుక భాషలోకి వెళితే ఇంకెవడికి నేను భయపడాలని ఉందన్నమాట. ఎవడికి ఇంక భయపడాలి? నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎంత ధైర్యం తెలుసా? ఇంతకుముందే కదా ఏకాకిని అన్నావు, ఇంతకుముందే కదా నా హృదయంలో అనేకమైన విస్తారమైన బాధలు ఉన్నాయన్నావు, ఇంతకుముందే కదా దుష్టులు నా మాంసాన్ని తినేద్దాం అనుకుంటున్నారన్నావు. ఎలా వచ్చేసింది అంత ధీమా నీకు? ఎలా వచ్చింది తెలుసా? ఆయన మందిరంలో ఒక వరం అడిగాడంట. మనం ఎప్పుడు కంటత పట్టిన వాక్యం ఏ సందర్భంలో చెప్పాడు తెలుసా? 27వ అధ్యాయంలో చూడండి, 4వ వచనం, యెహోవా యొద్ద మాత్రం ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో. అది ఎందుకు ఆయన ధైర్యపడుతున్నాడు తెలుసా? పైన మాటలు చదవండి. ధైర్యంగా ఉన్నాడు ఆయన. ఎందుకు ధైర్యపడుతున్నాడంటే ఒక్క వరం మాత్రమే నేను అడుగుతున్నాను. ఏమని? యెహోవా ప్రసన్నతను చూడాలంట. ప్రసన్నత అంటే ఏంటి? ఆయన మహోన్నత్వాన్ని, ఆయన మహాత్మ్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన బలాఢ్యాన్ని, ఆయన సర్వశక్తితనాన్ని, ఆయన సర్వాధికారాన్ని, వీటన్నిటినీ అయ్యా నాకు చూపించయ్యా, అది అడుక్కోవాల్సింది మనం. అలా అడుక్కుంటే ఇళ్ళకి భయపడం మనం. అలా అడుక్కోవట్లేదు, ఆయన ప్రసన్నత మనకు కనపడలేదు కాబట్టి ప్రతిదానికి భయపడిపోతున్నాం. రెండో మాట ఏమన్నాడు తెలుసా? నీ మందిరంలో నేను ధ్యానించాలి నీ వాక్యాన్ని. అది అడగాల్సిన వరం. దేవుడు మనకు అర్థమైతే, ఆయన సర్వశక్తితనం, ఆయన సర్వాధికారం ఒకటే మనకు అర్థమైతే, ఆయన ప్రసన్నత మనం చూడగలిగితే, రెండవది ఆయన లోతుల్లోకి వెళ్ళి మనం ధ్యానించగలిగితే, ఆయన మందిరంలోకి వెళ్ళి పైన దావీదు అన్నాడే, నేను ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు. ఎంత పెద్దోడు అనరా, నేను భయపడను. ఆ మాటలు తప్పుగా అర్థం చేసుకోమాకండి. అదేమో ఆయనకు ఉంది ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే నేను మొదట చెప్పాను మీకు, ఆయన అనుభవించకపోతే,
ఆయన లోతుల్లోకి వెళ్ళకపోతే మీరేం కోల్పోతారు అంటే, ఈ ధీమాన్ని కోల్పోతారు, ఈ ధైర్యాన్ని కోల్పోతారు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ఆయన దగ్గరికి వెళ్ళండి, పూర్తిగా ఆయనకి సబ్మిట్ చేసుకోండి. మీ నడవడిని, మీ ప్రవర్తనని ప్రతిదీ కూడా ఈ వాక్యానుసారంగా మార్చుకోండి. అంతే. మొట్టమొదటి మీరు చేయాల్సింది అదే. మీ పాపాలు ఒప్పుకొని ఇప్పుడు నుండి అయినా నేను నీతిగా బతుకుతానయ్యా, నీ వాక్య లోతుల్లోకి వెళ్ళి, నీ యొక్క వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళి నువ్వు ఎలా బతకమన్నావో, ఎలా జీవించమన్నావో, ఏవేవి క్రియలు చేయమన్నావో అవన్నీ నేను చేస్తాను, కష్టమైన నష్టమైన బాధ అయినా సరే అని మీరు కానీ నమ్మకంతో ఆయనకి సబ్మిట్ చేసుకోగలిగితే, నమ్మకంతో ఆయన అడగగలిగితే, దానికోసం కనిపెట్టుకొని వెయిట్ చేయగలిగితే మీకు ఎంత ధీమా వస్తుందో తెలుసా? 10,000 మంది మీద పడ్డా నేను భయపడిన అన్నాడు దావీదు. ఏం కోరుకోవాలి కూడా ఆయనే ఇస్తారంట జ్ఞానం. ఎందుకు మనకి ఇంక ఏమని చెప్పండి? ఎలా ఉంటుందండి నాకు, నువ్వు ఎగ్జామ్ హాల్లో కూర్చోరా బాబు నేను రాసిస్తాను అన్నీ అన్నట్టుందనమాట. అది అంతేనే కదా? ఏమైనా బాధ ఉంటుందా? ఇప్పుడు చెప్పండి, మీకు అదే అంటాను నేను. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఒకరిని నీకు పంపిస్తాను, వాడు శుభ్రంగా ప్రతిదీ కూడా నీట్గా ఆన్సర్లు రాసేస్తాడు, వాడికి ఒక గైడ్ ఇస్తాము, వాడు చక్కగా రాసి పెడతాడు, నువ్వు వెళ్ళి కూర్చోరా అన్నావు అనుకోండి. ఇప్పుడు వాడు ఎలా వెళ్తాడు చెప్పండి ఎగ్జామ్కి? ఎలా వెళ్తాడు చెప్పండి? అసలు ఉదయం 8కి లేచి ప్రశాంతంగా నెమ్మదిగా వెళ్తాడు అనమాట. అరే నువ్వే రాయాలరా ఎగ్జామ్ అన్నాడు అనుకోండి, ఆ రోజు స్నానం మర్చిపోతాడు. నిజమే, ఆ రోజు స్నానం మర్చిపోతాడు, ఆ రోజు ప్రశాంతతను మర్చిపోతాడు. అమ్మో ఏం వస్తాయో, అమ్మో ఏం రాస్తానో, నేను చదివిన దాంట్లో వస్తాయో రావో. దేవుడు ఎంత సింపుల్ చేస్తున్నాడు చూసారా? ఊరే నా దగ్గరకు వచ్చి మీరు నన్ను నమ్మి నా మాటల ప్రకారంగా బ్రతికి మీ పాపాలు ఒప్పుకొని నా దగ్గర కనిపెట్టుకున్నాండి కొంచెం కాలం, నా ప్రసన్నతను మీరు చూడండి, నా మార్గాలు తెలియజేయమని అడగండి. అయ్యా నీ ప్రసన్నతను చూడడానికి నా కనులు తెరవని అడగండి, నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి నా కృపను చూపించని అడగండి. ఎంత ధన్యత! అనుభవించండి దేవుణ్ణి, అనుభవించండి దేవుణ్ణి. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవునిలో ఉన్న ఒకే ఒక యూనిక్నెస్ మళ్ళీ చెప్తున్నాను. శ్రమల్లో, నిందల్లో, వేదనలో, బాధల్లో సంతోషించగలిగే దేవుడు ఎవడన్నా ఉన్నాడంటే ఆయన మాత్రం తప్ప మీకు భూమిలో ఎక్కడే ఎతకడు. వాళ్ళు శ్రమలు వేదనల దగ్గరే ఆగిపోయారు. అలానే దేవుని నమ్ముకోకుండా అలాగనే శ్రమలు సంతోషంగా బతుకుతున్నారు చెప్పండి? సమస్త నీచం అక్కడే ఉంటుంది, సమస్త వేదనలు అక్కడే ఉంటాయి. ఇప్పుడు దేవుని నమ్ముకుంటే శ్రమలు అంటున్నారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ సంతోషంతో ఉన్నారా? నన్ను అడిగితే మనకంటే ఎక్కువ శ్రమలు వాళ్ళకే ఉంటాయి. సాతాను అలా మోసం చేసింది అంతే. భర్త మారని స్థితి వాళ్ళకే ఎక్కువ ఉంటుంది, పిల్లలు మారని స్థితి వాళ్ళకే ఎక్కువ ఉంటుంది, తినడానికి లేని స్థితి వాళ్ళకే ఎక్కువ ఉంటుంది, ఒకడన్నా ఆదరించేవాడు లేని స్థితి వాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఎక్కడన్నా శ్రమలు ఉంటాయేమో కానీ ఆదరించేవాడు ఉంటాడు. ఎంతమంది విశ్వాసులు ఉన్నారో, వరదల్లో ఎంతమంది ఆదరించేశారో చెప్పండి? అవునా కదా? అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, వరదల్లో నేను ధనవంతున్నయ్యా. నిజంగా అంటే అనిపిస్తుంటుంది నాకు, నవ్వు వస్తుంది. అంటే నవ్వని కాదు కానీ చెప్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు వరదల్లో మా వాళ్ళందరూ ఆనందపడ్డారు. వరదలు మర్చిపోయి తెలుసా, 25,000 వాళ్ళ అకౌంట్లో పడంగానే చక్కగా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు వెంపర్లు ఆడుతున్నారు, పోస్ట్ ఆఫీసులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు అనమాట 25,000 కోసం. వాళ్ళకి వరదలు ఏమి లేవు. నేను అదే ఏమంటున్నానంటే, మీకు అర్థం అవ్వాలి దేవుణ్ణి. మీరు భ్రమపడుతున్నారు, సాతాను భ్రమ గురి చేస్తాడు అంతే, సత్యం కాదు. శ్రమలు క్రైస్తవులని మీరు అనుకుంటున్నారు, ఈ కాదు శ్రమలు అంటే, దేవుణ్ణి ఎరగనోడికి వచ్చేవి అవి శ్రమలు అంటే. మీకు అది అర్థం అవ్వట్లేదు అంతే. డబ్బు దగ్గర ఆనందం ఉండదు. ఎందుకు సూసైడ్ చేసుకుంటారు హీరోలు చెప్పండి? ఆడికున్న ఆనందం వాడికి ఏమన్నా బాధలు ఉన్నాయా? చాలామంది హీరోలు ఆత్మహత్య చేసుకున్నారా లేదా? హీరోలు ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళకే ఫేమ్ ఉంది, డబ్బు ఉంది. మీరు అనుకుంటారు ఎందులో ప్రశాంతత రాదు. చాలామంది చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, సమస్త నీచకార్యాలు చేసేది వాళ్ళే. లేదు లేదు, అది నేను ఇందా చెప్పానే, భక్తిహీనుడు బాగా ఆ చుట్టే పొద ఉంటుంది అంతే. మీరు దూరం వెళ్తే అది కనపడదు అసలు.
కాబట్టి దయచేసి యేసుని నమ్ముకుంటే శ్రమలు అనమాకండి. నేను అంటాను, యేసుని నమ్ముకోకపోతే అనేకమైన శ్రమలు. అది వాళ్ళకి అర్థం అవ్వలేదు. మీరు వెళ్ళి ఒకసారి వెళ్ళి తొంగి చూడండి సమాజంలో. నీకంటే నాకంటే బోల్డని శ్రమలు ఉంటాయి దేవుడిని ఎరగనోడికి. ఇంకా మనకి ఆనందం తెలుసా, దేని గురించి ఎంత పడకూడదు, ఆహారం ఆయన ఎత్తాడు శుభ్రంగా, ఎందుకు బాధ మనకి, అవునా కదా. మనకి ప్రశాంతంగా ఉంటుంది మైండ్, దేని గురించి ఆలోచించకూడదు. ఒకడేమన్నా అనుకుంటుంటే వాళ్ళందరూ అనుకుంటుంటారు, అయ్యో బాబోయ్ వాళ్ళు నన్ను అనేస్తున్నారు, నన్ను అనుకుంటున్నారు. ఆ ఉద్దేశంతో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా. వాళ్ళు నన్ను అనుకుంటున్నారు, వాళ్ళు నన్ను అనుకుంటున్నారని. మనం ఏం చేస్తాం చెప్పండి, ఎవడేమని అనుకుని మనకి ఎందుకు అంటాం. నిజంగా దేవునిలో ఉన్న ఆనందం మీకు క్యాజువల్గా సరదాగా చెబుతున్నాను, కానీ ఈ చిన్న విషయాలు తెలుసుకోక చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. చాలా నిబ్బరంగా ఉంటాం తెలుసా, కంగారు పడిపోతుంటాం అందరం. చాలా నిబ్బరంగా ఉండొచ్చు, చాలా చాలా నిబ్బరంగా ఉండొచ్చు. కాబట్టి దయచేసి ఆయనకి మీరు సమర్పించుకోండి, ఆయన దగ్గర గోజాడండి, నమ్మకం ఉంచండి, చక్కగా మీ పాపాలు ఒప్పుకోండి, పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకోండి, కనిపెట్టండి. కొన్ని రోజులు ఏమవదు బాధల్లో. మళ్ళీ చెబుతున్నాను, కంపల్సరీ కాపాడుతాడు, విడిపిస్తాడు. దేవుడు చిన్న మళ్ళీ దీవించిన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అయ్యా నీ మాటలు అయ్యా చాలా స్పీడ్గా చెప్పాను ప్రభువా, కానీ వారికి అర్థం అవ్వాల్సిన మాటలు నీ మీద ఆధారపడాలి అని, నీ మీద నమ్మిక ఉంచాలి అని, తమ పాపాలు ఒప్పుకొని ఆ పాపాలని విడిచిపెట్టాలి అని, నువ్వు కరుణించేంతవరకు కనిపెట్టుకుని ఉండాలి అని, నీ ప్రసన్నతను చూచే వరాన్ని అయ్యా నిజంగా తండ్రి, నీ యొక్క వాక్యాన్ని లోతుల్లోకి వెళ్ళి ధ్యానించే వరాన్ని కోరుకోవాలి అని, నీ మార్గాలు నాకు తెలియచేయని అడుక్కోవాలి అని, నీ త్రోవలు నాకు తెలియచేయని అడుక్కోవాలనే ఆలోచనను వాళ్ళని కలిగించండి ప్రభువా. ఈ 5 మాటలు వాళ్ళ హృదయాల్లో ఉంచండి. ఆధారపడటం, విశ్వసించటం, నమ్మకం ఉంచటం, పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా బ్రతకడం, కనిపెట్టుకోవడం. అయ్యా తండ్రి, నిజంగా నాయన నీ మార్గాలు నాకు తెలియచేయని అడుక్కునే స్థితి, ఈ 5 విషయాలు మా జీవితాల్లో జ్ఞాపకం పెట్టుకొని వీరి ద్వారా, ఈ భక్తుని ద్వారా మేము నెమ్మదిగా సంతోషంగా బ్రతకడం. అయ్యా ఎన్ని పరిస్థితులను రాని పాపములో మాత్రం మేము పడవు నాయన.